విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇక్కడ ఈ సి అసోసియేషన్ నుంచి అలాగే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నుంచి ఓబీసీ అసోసియేషన్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ రిటైర్డ్ ఎంప్లాయీ నుంచి అసోసియేషన్ నుంచి కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడమైనది. దీనికి అనుగుణంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నేటికి 1306 రోజులుగా స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా నిరాధ్యక్షలు చేయడం జరుగుతుంది పూర్వపల్లి జంక్షన్లో. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ఇక్కడ జీఎంసీ విగ్రహం టౌన్ జీఎంసీ ఎదురుగా కూడా ఇక్కడ కూడా అనుబంధంగా టెంటేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అలాగే ఆనాడు ఆ ప్రభుత్వంలో ఉండేటప్పుడు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు 1360 రోజులైతే స్టీల్ ప్లాంట్ గురించి గాజువాక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆనాడు పల్లా శ్రీనివాసరావు గారు 7 రోజులు అమరనాథ్ చేయడం జరిగింది. మరి ఈనాడు ప్రభుత్వం మారింది, కేంద్రంలో అదే ప్రభుత్వం ఉన్నా సరే మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కూడా ప్రభుత్వం మారింది. కూటమిలో ఉన్నాం కనుక ఈసారి స్టీల్ ప్లాంట్ మీద ఆశలు చాలా మంది కార్మికులు కూడా ఆశాజనకంగా ఉన్నారు. మరి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ కార్మికులకి చేదోడు వాదోడుగా ఉంటాను, నా వంతు నేను కూడా కృషి చేస్తున్నాను. మరి ఈ రోజు జనసేన పార్టీ కార్యక్రమంలో కానీ జనసేన నుంచి కూడా ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం అవడం, ఈ కూటమిలో ఉండడం చాలా ఆనందదాయకము. అలాగే గాజువాకలో నిర్వాసితులు ఉన్నారంటే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు 65 గ్రామాలు తరలించి స్టీల్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అలాగే 8500 మంది 6 నెంబర్లు ఇంకా నిరాశ్రయులై ఉన్నారు. 8500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు, మిగతా 8500 మందికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటేనే ఈ రిజర్వేషన్ కానీ సామాజిక న్యాయం కానీ జరుగుతుందని తెలుసు. అందుకే మొట్టమొదటిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో వెంటనే విలీనం చేయాలనేది ఒక అంశం అయితే, రెండోది స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. లేని పక్షంలో ప్రభుత్వం కూడా కూటమి కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు పల్లా శ్రీనివాసరావు గారు. మరి ప్రభుత్వాన్ని అక్కడ కూటమిలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఇక్కడ అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా తక్షణమే భరత్ గారు కానీ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్ గారు ఉన్నారు. మరి ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉన్నారంటే అక్కడ పెద్దూర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు గారు ఉన్నారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కార్మికులకి అందరికీ కూడా సపోర్ట్ గా పల్లా శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చారంటే స్టీల్ ప్లాంట్ కార్మికుల వల్లే అంత మెజార్టీ వచ్చిందని పనేత్తని ఆయన కూడా చెప్పుకుంటున్నారు. మరి స్టీల్ ప్లాంట్ మీద 12,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ 30,000 మందికే కాకుండా 30,000 కాకుండా 1,00,000 కుటుంబాలు ఈరోజు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగి మంచి ఉత్పత్తిగా తీయగలిగితే ఈ ఉత్తరాంధ్ర వెనకబడితనం కూడా పోతుందని మేము ఆశిస్తున్నాం. ఉత్తరాంధ్ర కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి. ఈ స్టీల్ ప్లాంట్ వెంటనే శైలిలో విలీనం చేయాలి. లేని పక్షంలో సొంత గనులు కేటాయించి ఈ స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటూ ఒక 10,000 కోట్లు ఇమ్మీడియట్ గా ఈ స్టీల్ ప్లాంట్ కి 10,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా తన వంతు ప్రయత్నం చేస్తారని మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కూడా యోగాలలో కూడా నారా లోకేష్ గారు వచ్చి స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోనమని మొన్న కూడా నిన్న కూడా మరి స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా నారా లోకేష్ గారు కూడా చర్య తీసుకుంటారని, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చర్య తీసుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చర్య తీసుకోవాలని మరి స్టీల్ మినిస్టర్ గారు వచ్చి నేటికి ఈ రోజుకి కరెక్ట్ గా కూడా రేపు 11వ తారీఖుకి వచ్చి సుమారు 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో నేను స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా మీకు మంచి గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి వెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మరి కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా తనపై ఒత్తిడి తెచ్చి మరి అదే గంటా శ్రీనివాసరావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే రిజైన్ చేసిన వ్యక్తి కనుక గంటా శ్రీనివాసరావు గారు మరి ఈ రోజు అందరూ కూడా ఉన్నారు. ప్రభుత్వం మారింది కనుక స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ అందరూ వీళ్ళ మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు కనుక వీళ్ళందరూ దయచేసి స్టీల్ ప్లాంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబడతానికి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటే ఉత్తరాంధ్ర వెనకబడతాను కూడా పోతే ఇంకా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులందరికీ కూడా ఇంకా 8,500 మంది ఉద్యోగాలు అవ్వాలి. 65 గ్రామాలు తరలించి 32 మంది బలిదానాన్ని కూడా కోరుకున్న ఆంధ్రాల హక్కుగా భావించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలిసి సెలవు.